దండలు వేసిన మమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చిన మమ్మ మెడలో దండలు వేసిన మమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మా పండ్లతో పూజలు నీకు అన్న పూజలతో అర్చన నీకు పూలు పండ్లతో పూజలు నీకు అన్న పూజలతో అర్చన నీకు పచ్చ పచ్చని గాజులు నీకు పట్టు పీతాంబ్రాలే నీకు పచ్చ పచ్చని గాజులు నీకు పట్టు పీతాంబ్రాలే నీకు కనుములు కట్టాలు పెట్టేమమ్మ కనక దుర్గమము కాపాడరావమ్మా
యజ్ఞ ఫలితాన్ని ద్వారా అమ్మవారికి సమర్పణ ఈ కాదోముఖాభి
ఎలా జరిగింది కొంచెం ఇక్కడ వచ్చినటువంటి అందరూ కూడా నమస్కారం చేసుకుని జోసులు ఆరోగ్యం దేహిమే తల్లి శ్రీ 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 బల్సులమ్మవారి దేవస్థానంలో 12 సంవత్సరాల తర్వాత జరుపుకునే ఈ జాతర మహోత్సవ కార్యక్రమం స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ మన అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పెద్దలు పురప్రముఖులు భక్తులు సహాయ సహకారాలతో జరుపుకునే జాతర మహోత్సవ కార్యక్రమం ఈ రోజున అమ్మవారి ఊరేగింపు అంగరంగ వైభవంగా ఊరేగింపు జరిపించుకుంటున్నాం. మొదటి రోజు నుంచి కూడా ఉదయం నుంచి యాగాలు హోమాలు సాయంత్రం ధూప సేవ బలిహరణ కార్యక్రమాలతో ఈ కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. ముఖ్యంగా మన అన్నయ్య ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ముఖ్య ఉద్దేశంగా ఈ ఘనాపాటి గారితో అర్చకులతోటి వేద పండితులతో కూర్చుని ఇది వేదోక్తంగా జరిగే జాతర మహోత్సవ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ తాడేపల్లిగూడెంలో ఉన్న వ్యాపారాలు వ్యవసాయాలు ఎవరి వృత్తిలో వాళ్ళు అన్నీ కూడా సుపక్షంగా ఉండాలని ముఖ్యంగా ఈ యాగాలు హోమాలు బలిహరణ ఒక్కో రోజు ఒక్కో రకమైన బలిహరణ కార్యక్రమం అమ్మవారికి ఆ బలిహరణ కార్యక్రమాలు చేయడం వల్ల తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంతా కూడా సుఖ సంతోషాలతోటి సుభిక్షంగా ఉండి వ్యాపారాలు వ్యవసాయాలు అన్నీ ఎవరి వృత్తుల వాళ్ళలో విజ్ఞానంగా ఉండేలాగా నిర్ణయించుకుని తీసుకున్న ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. అంతేగాని జాతర అంటే ఒక ఏదో మొక్కుబళ్ళి కింద ఎలా కాకుండా ప్రతిరోజు కూడా అమ్మవారికి వివిధ రకాల పూజా కార్యక్రమాలతో అమ్మవారికి విశేషమైన శక్తి వచ్చి ఆ శక్తి ద్వారా
ఈ తాడేపల్లిగూడెం పట్టణం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఆయన తలపెట్టిన ఈ కార్యక్రమం అమ్మవారు ఆయనకి మంచి శక్తినిచ్చి ఈ కార్యక్రమం ఇంత జయప్రదంగా చేయడానికి అమ్మవారు కృపాకటాక్షాలు స్వీకరించబడింది. అలాగే ఈ జాతర మహోత్సవ కార్యక్రమాల్లో మాకు సహకరించిన అందరికీ కూడా అమ్మవారు ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగజేయాలని కోరుకుంటూ జై బొల్సులమ్మ. అందరికీ నమస్కారం. జై బొల్సులమ్మ తల్లి. మరి ఈ బొల్సులమ్మ తల్లి ఉత్సవాలని మనం 2014 సంవత్సరంలో మరి ప్రతి పెళ్లికి మనం ఇక్కడ అమ్మవారికి సర్టిఫికేట్ పానకాలు పోసి మన పెళ్లి స్టార్ట్ చేసే కార్యక్రమం ఈ ఊరు భక్తులందరికీ తెలుసు. మన లాంటి గ్రామ దేవత 2014 వరకు చిన్న గుడిలో ఏ రకమైన ఆవిడికి అభిషేకాలు ఏమి లేకుండా ఉన్న సమయంలో మరి అమ్మవారి ఆదేశాల మేరకు ఇక్కడ ఒక జాతర కార్యక్రమం జరగడం, దాన్ని మింజువల్ల ఇక్కడ అప్పుడు కౌన్సిల్ చైర్మన్గా నేను, ఎమ్మెల్యేగా గౌరవనీయులు మాణిక్యాలరావు గారు ఉన్నప్పుడు, ఎండోమెంట్స్ మంత్రిగా ఉన్నప్పుడు 30 లక్షల రూపాయలు మనం కడితే 1 కోటి రూపాయలు అప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులతో ప్రజలందరి సహకారంతో మరి ఈ గుడిని ఆ రోజు కట్టిన కాడి నుంచి ఎంతో దైవం మరి అందరి అనుగ్రహాన్ని ఇచ్చి ఆ రోజు నుంచి తాడేపల్లి పట్టణం ప్రజలందరినీ కూడా బాగా చూస్తూ ఎప్పుడు కూడా అన్నదానాలు అనేవి పిఠాపురం తర్వాత తాడేపల్లిలోనే మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా జరుగుతుందంటే అమ్మ దయ అని నేను నమ్ముతూ ఉన్న ప్రగాఢ విశ్వాసంతో నేను చేస్తూ ఉన్నాను. ఈ బొల్సులమ్మ తల్లి ఉత్సవాలు నేను గొప్ప కోసమో రాజకీయాల కోసమో నేను చేయట్లేదు. నాకు ప్రగాఢ విశ్వాసం అమ్మవారంటే నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం బొల్సులమ్మ తల్లిని నమ్మి నేను పనిచేస్తా ఉన్నాను. మీ ఊరంతా వచ్చి ఈ జాతర కార్యక్రమం ఇంత బాగా జరిపించినందుకు మీ అందరూ కూడా పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ అమ్మ ఆశీస్సులతో ఈ తాడేపల్లి పట్టణమే కాదు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మవారి పేరు వెలసిల్లిందంటే ఇవాళ అంత బాగా కమిటీ సభ్యులు అంజిబాబు గారు కానీ వాళ్ళ మిత్ర బృందం కానీ కమిటీలో ఎవరికి పదవులు లేవు, ఎవరికి వచ్చిన పని మరి రాంపండు కానీ ఇంకా అందరూ అన్నీ ఇప్పుడు ఇక్కడ 24 గంటల పేరు మురళకృష్ణరాజు, రాంపండు, అదేవిధంగా కళ్యాణం రామచంద్రరావు గారు, జయ, అదేవిధంగా శ్రీరంగం అంజి గారు, అందరూ ఇక్కడ ఎవరో సుబ్బరాజు గారు, మన గిరి గారు, మన పసకొండ గారు, అందరూ పార్టీలకు అతీతంగా మనం పనిచేయాలి తప్ప ఇక్కడ కూడా పార్టీలు మాట్లాడుకుంటే చాలా అన్యాయంగా ఉంటుంది. కాబట్టి అందరినీ మేము ఆహ్వానించమని చెప్పాం. చాలామంది పెద్దలు వచ్చి దర్శనం చేసుకెళ్ళారు. అంతే మన దువ్వా శ్రీను గారు అందరూ కూడా మనం ఈ అమ్మవారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, మన దేశాన్ని కాబట్టి నరేంద్ర మోడీ గారు కానీ ఆయుష్నివ్వాలి. అదేవిధంగా తాడేపల్లి పట్టణ ప్రజలకి, దాతలకి అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులతో రాబోయే రోజుల్లో మరింత ఘనంగా చేసే విధంగా వారికి శక్తినివ్వాలి, మరి సంపదనివ్వాలి, ఆయుష్నివ్వాలి, ఆరోగ్యాన్ని వాళ్ళ పిల్లలకి చదువునివ్వాలని చెప్పి నేను అమ్మవారిని కోరుకుంటూ జయప్రదం చేసిన ప్రతి వ్యక్తి కూడా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ నెల 12వ తారీఖు నుంచి ప్రారంభమైన మన తాడేపల్లిగూడెం గ్రామదేవత అయినటువంటి బొల్సులమ్మ వారి యొక్క మహాజాతర మహోత్సవంలో అద్భుతంగా జరుగుతున్నది. ఈరోజు అందులో భాగంగా ఈరోజు అమ్మవారి యొక్క శోభాయాత్ర గ్రామోత్సవ కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ పేరు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే మన బొల్సులమ్మ తల్లి కార్యనిర్వాహక అధ్యక్షుడైనటువంటి శ్రీరంగం అంజిబాబు గారు, మిగిలిన భక్తులు, మన తాడేపల్లిగూడెం చెందిన అనేక వర్గాల ప్రజలు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, అనేక మంది రాజకీయ నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా ఈ తల్లి జాతర కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారండి. అందులో భాగంగా ఈరోజు గ్రామోత్సవం జరుగుతుంది. మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ఈరోజు ఈ గ్రామోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా ముదావహం. అద్భుతంగా ఈ కార్యక్రమం కూడా జయప్రదం చేయవలసిందిగా భక్తులందరికీ కోరుకుంటూ జై బొల్సులమ్మ తల్లి, జై జై బొల్సులమ్మ తల్లి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. బొల్సులమ్మ అమ్మవారి యొక్క ఆలయ సముదాయంలో సంకల్పించినటువంటి కుంభాభిషేక జాతర మహోత్సవాలలో భాగంగా కుంభాభిషేకం వేదికపరమైనటువంటి కార్యక్రమాలు ఈ రోజున 10వ రోజు పూర్ణాహుతి చేసుకుని కుంభాభిషేకంతో పరిసమాప్తమయ్యాయి. ఈరోజు యాగశాలలో అనేక విశేషమైనటువంటి కార్యక్రమాలు, మహాపూర్ణాహుతి, మండలద్వైబలి, అలాగే యాగశాల బలిహరణము, అలాగే ఆలయ శిఖరానికి కుంభాభిషేకము, అష్టోత్తర శతకలహస్తమర జలాలతోటి కుంభాభిషేకము, అలాగే బూర్లు పోయడము, లోపల అమ్మవారికి కళాన్యాసములు ఇత్యాది విశేషాలు పూర్తి చేసుకుని అమ్మవారికి కుంభం పోసి కుష్మాండ ఛేదనము చేసి దివ్యమైనటువంటి దర్శనాన్ని ఏర్పాటు చేశారు. అశేషమైనటువంటి భక్త జనాభులు దీంట్లో పాల్గొని ఉన్నారు. ఈ యొక్క కుంభాభిషేకం ఎంతో విశేషంగా జరిగింది. ఇక్కడ అశేషమైనటువంటి భక్తులు చక్కగా పాల్గొని అమ్మవారిని దర్శించి సేవించి ఉన్నారు. అలాగే సోమవారం ఇదే స్థలిలో
శివాభిషేక కార్యక్రమం జరుగుతుంది. అలాగే యొక్క సహకార సాన్నిధ్యంతో సమస్తమైనటువంటి భక్తుల యొక్క సహకార సంపత్తులతో ఎంత వైభవవేదంగా అమ్మవారి యొక్క ఈ కుంభాభిషేక మహోత్సవాలు పూర్తి చేసుకుని ఉన్నాం. ఈ యొక్క అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు సమస్తమైనటువంటి భక్తజనావుడికి కూడా కలిగి సమస్తమైనటువంటి విశ్వం కూడా సస్యశ్యాయమానంగా ఉండి అమ్మవారి ఆశీర్వచనాలు అందరికీ కలగాలని సర్వేషే సర్వశక్తి సమన్వితే భజేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో వేయించేసినటువంటి శ్రీ 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 పరశులమ్మ అమ్మవారు గ్రామదేవత అమ్మవారు చాలా ప్రాచీనమైనటువంటి దేవాలయం ఇది. ఒకనొకప్పుడు శిథిలావస్థలో ఉన్నప్పుడు 12 ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని మళ్ళీ పునరుద్ధరించి స్వర్ణయంత్ర స్థాపన చేసి కుంభాభిషేకం చేయడం జరిగింది. 12 ఏళ్ల తర్వాత పుష్కరోత్సవంగా ఈ వేళతోటి 10 రోజులు ఈ విశేషమైనటువంటి కార్యక్రమాలు చేసి దాదాపుగా 20 మంది ఋత్విక్కులతోటి ఈ 10 రోజులు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి పారాయణలు, అభిషేకాలు, జపాలు, బలిహరణలు ఇవన్నీ కూడా చేసి గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని భక్తులు వారి యొక్క శక్తివంచన లేకుండా ఈ భారతదేశ పురోభివృద్ధికి, సర్వతోముఖాభివృద్ధికి, లోక కళ్యాణం కోసం అందరూ కూడా పాటుపడుతూ ఉన్నారు. వారందరికీ కూడా నమస్కారాలు తెలుపుడు చేస్తూ దాంట్లో భాగంగానే లోక కళ్యాణం కోసం ఈ మహోత్సవం జరిపించడం జరిగింది. చాలా వైభవంగా జరిగింది. అశేషమైనటువంటి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపుగా 1000 మంది. అలాగనే అందరికీ కూడా అన్న సమారాధనం 2-3 పర్యాయాలు చేశారు. రేపటి రోజు మళ్ళీ చేస్తారు. ఇట్లా వైభవాన్ని అమ్మవారు అనుగ్రహించారు. ఇది సర్వ ప్రజలకి, సర్వ భక్తులకి కూడా అనుగ్రహం అందాలి అని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమస్త సన్మంగళాని భవంతు. శుభం భూయాత్.